కూర ఎంత చేసినా రుచి రావట్లేదా? అసలు తప్పు ఎక్కడ జరుగుతుందో ఈరోజు చూద్దాం. ఈ ఒక్క వీడియో చూస్తే ఇక ప్రతి కూర పర్ఫెక్ట్. నమస్కారం, ఇంటి వంటల ఛానల్కు స్వాగతం. ఈరోజు ఏ కూరనైనా రుచిగా, సింపుల్గా, పర్ఫెక్ట్గా చేయడానికి అవసరమైన చిన్న చిన్న సీక్రెట్స్ మీతో పంచుకోబోతున్నాను. వీడియో పూర్తిగా చూడండి. చివరిలో ఒక స్పెషల్ టిప్ కూడా చెబుతాను. మరి మొదలెద్దామా? గుడ్లను ఈ కెటిల్లో బాయిల్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలను మిక్సీలో వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను ఒక బౌల్లో పక్కకు పెట్టుకోవాలి. తర్వాత టమాటాల ముక్కలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. టమాటా ముక్కలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గుడ్లను రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి దానిపై కళాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని, నేను ఫ్రీడమ్ ఆయిల్ వేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసుకొని అందులో గుడ్లు వేసి గుడ్లను గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపాలి. గుడ్లను ఇలాగా కళాయిలో వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపాలి. ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. గుడ్లు గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపాలి. అవి పక్క తీసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలను దూరగా వేయించాలి. ఇవి గోల్డ్ కలర్లో రావాలి. ఉల్లిపాయలు ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో టమాటా ముక్కలను వేసుకోవాలి. టమాటా ముక్కలు వేపుకొని కొంచెం అవి మగ్గినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఈ ఉల్లిపాయ ముక్కలను టమాటా ముక్కలను బాగా వేయించి టమాటాని ఇలాగా బాగా మగ్గినాక ఇందులో కొంచెం పసుపు, సరిపడ కారం వేసుకోవాలి. వేసుకున్నాక బాగా కలపాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు నీళ్ళు వేయాలి. సరిపడ నీళ్ళు వేయాలి. ఇలా బాగా వేపుకొని ఇప్పుడు నీళ్ళు వేసుకోవాలి. అందులో పక్కన పెట్టుకున్న గుడ్లను వేయాలి. ఇందులో కొంచెము సాల్ట్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. గుడ్లు ఇలాగా నీరంతా ఇంకిపోయినాక కొత్తిమీర వేసుకోవాలి. గుడ్డు కూర పూర్తిగా మంచి టేస్ట్గా రెసిపీగా రావాలంటే ఆ గుడ్లు వేగేటప్పుడు అందులో నీటి పస లేకుండా ఆయిల్ అనేది పైకి తేలినట్టు బాగా మగ్గించాలి. అంటే కూరలో నీరు లేకుండా ఇగురుగా చేసుకోవాలి.